వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో టమాటాలు కొన్ని జీడిపప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే మీరు జీడిపప్పు ప్లేస్లో గసగసాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత వీటన్నింటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ కర్రీ కోసం ఒక 5 గుడ్లను తీసుకొని వాటిని బాయిల్ చేసి మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా మంచి కలర్ రావాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ని ముందుగానే ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసిన ఆయిల్లోనే గరం మసాలాలు వేసుకోవాలండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన మొత్తం పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5-6 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలింది కదండి. ఇట్లా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే మీకు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేలింది కదండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని ఎగ్స్ని వేసుకోవాలి. అన్ని ఎగ్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలు అనేవి ఆ ఎగ్స్లోకి వెళ్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, 1½ స్పూన్ జీలకర్ర తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత వీడియోలో కనిపిస్తున్న మసాలాలన్నీ అందులో వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మసాలాలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 6-7 పచ్చిమిర్చిని తీసుకొని నిలువుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ని చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకి కొన్ని కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి.
వేసుకొని ఒకసారి అన్నింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బాస్మతి రైస్‌ని అందులో వేసుకోవాలి. బాస్మతి రైస్‌ని నేను ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. రైస్‌ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ ఉడికించిన రైస్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటే జీరా రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత పలుకులుగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ ఎగ్ మసాలాని ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో. మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేడి వేడి జీరా రైస్‌లోకి ఎగ్ మసాలా కర్రీని వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను మధ్యాహ్నం లంచ్ కోసం ఇలా ప్రిపేర్ చేశాను. మా పిల్లలు స్కూల్ నుండి రాగానే తిన్నారండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారండి. మీకు కూడా నచ్చింది కదా. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.